కృష్ణా జిల్లా గన్నవరంలో హైందవ శంకరావం బహిరంగ సభ ఏర్పాట్లను విహెచ్పి నేతలు పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా జనవరి 5న విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హైందవ శంకరావం బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు విహెచ్పి నేత దుర్గప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమానికి విశ్వ హిందూ పరిషత్ జాతీయ నేతలు పాల్గొంటారని తెలిపారు. ఇక బహిరంగ సభకు అయోధ్య రామ జన్మభూమి కోశాధికారి గోవిందదేవ మహారాజు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆశ్రమ పీఠాధిపతులు 120 స్వామీజీలు పాల్గొంటారని దుర్గప్రసాద్ వెల్లడించారు. కోసం ఒక అతిపెద్ద జాతీయ ఉద్యమాన్ని తీసుకోవడం జరిగింది. దీన్ని మొట్టమొదటిసారిగా విజయవాడలో గన్నవరం దగ్గర ఈ కేశరపల్లిలో ఈ సభని నిర్వహించడం జరుగుతుంది. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చాలా చురుకుగా ఉధృతంగా జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమానికి విశ్వ హిందూ పరిషత్ యొక్క జాతీయ నేతలు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోంచి నలుమూలల నుంచి 650 మండలాలు, 13,000 గ్రామ పంచాయతీల నుంచి కూడా ప్రజలు దాదాపుగా 2 లక్షల నుంచి 3 లక్షల దాకా ప్రజలు హాజరయ్యే అవకాశం ఉంది. దానికి తగిన అన్ని సౌకర్యాలతోటి మేము ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. సభకి ముఖ్య అతిథిగా మా విశ్వ హిందూ పరిషత్ యొక్క జాతీయ అధ్యక్షులు శ్రీ అలోక్ కుమార్జీ ఉంటారు. అలాగే వారితో పాటు విశిష్ట అతిథులుగా కేంద్రీయ సంఘటన మహామంత్రి మిలింద్ పరాండే గారు ఉంటారు. ఇవి రాజకీయ ప్రమేయాన్ని నుంచి విముక్తి చేయాలి అనేదే మా ఉద్యమం కాబట్టి రాజకీయ నాయకులందరినీ కూడా ఆహ్వానించాము. అయితే 175 మంది ఎమ్మెల్యేలు, అలాగే 25 మంది పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మేము ఆహ్వానం అందించడం జరిగింది. వారిలో ఎవరు వచ్చినా అందరినీ తగిన రీతిలో మేము గౌరవించే ఏర్పాట్లు చేస్తాం. దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోసం ఒక అతిపెద్ద జాతీయ ఉద్యమాన్ని తీసుకోవడం జరిగింది.